ఆగండి ఆగండి ఆగండి, స్క్రోల్ చేయొద్దు. వీడియో లేడీస్ కోసం మాత్రమే. జెంట్స్ ఎవరన్నా చూస్తున్నట్లయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సాధారణంగా లేడీస్ పీరియడ్స్ టైంలో చాలా బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటారు అనమాట. సో అయితే అలాంటి కండిషన్ లో లేడీస్ ఏ ఫుడ్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుందని అయితే నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే క్లియర్ గా మీకు తెలుస్తుంది. పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది. మనకి పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి ఐరన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ పాలకూర తినడం వల్ల ఏంటంటే ఆ ఐరన్ ని భర్తీ అయితే చేస్తుంది. తర్వాత బనానా అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఈ బనానాలో పొటాషియం అండ్ B6 అనేది పుష్కలంగా ఉంటుంది. ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మూడ్ స్వింగ్స్ కానీ మజిల్ క్రాంప్స్ కానీ తగ్గించడంలో చాలా అంటే చాలా సహాయపడుతుంది ఈ బనానా అనేది తినడం వల్ల. వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ ఫ్లెక్సీ సీడ్స్ కానీ తీసుకోవాలి. ఎందుకు అంటే వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు అయితే తగ్గిస్తాయి. ఈ వాల్నట్స్ వీటితో పాటుగా చేపలు కూడా తీసుకోవాలి. ఈ చేపల్లో మీకు దొరికితే టూనా ఫిష్ కానీ అండ్ సాల్మన్ ఫిష్ కానీ తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల మన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఓట్స్ అనేవి తీసుకోవాలి. ఈ ఓట్స్ లో ఫైబర్ అండ్ ఐరన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా కాన్స్టెంట్ గా మనకి ఎనర్జీ అనేది బూస్టప్ అనేది అవుతా ఉంటాం అనమాట. సో అలవాటు ఉంటే అల్లం టీ కానీ లేదంటే కర్రీస్ లో కానీ అల్లం అనేది యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాంతులు అనేటివి చాలా వరకు అయితే కంట్రోల్కి అయితే వస్తాయి. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. లైక్ ఆరెంజెస్ కానీ లెమన్స్ కానీ తీసుకోండి. ఎందుకు అంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరిగి అండ్ అదే విధంగా మన ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అయితే అవుతుంది. అదే విధంగా డార్క్ చాక్లెట్స్ తీసుకోండి. ఈ డార్క్ చాక్లెట్స్ లో ఏంటంటే పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల మన మూడ్ స్వింగ్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి అండ్ క్రాంప్స్ కూడా తగ్గే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ ఫుడ్ తో పాటుగా ఎక్కువ వాటర్ తీసుకోండి అండ్ కాఫీ అండ్ బయట జంక్ ఫుడ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ డేస్ లో. అండ్ వీలైన కాడికి వేడి పదార్థాలు తీసుకోండి. అంటే వేడిగా ఆహారం అనేది వేడిగా తీసుకోండి.